సుందర్పూర్ అనే గ్రామంలో కరణ్ అనే బాలుడు ప్రకృతిని ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు అడవిలో అతనికి ఓ పెద్ద మామిడి చెట్టు కనిపించింది. అది బంగారు రంగులో మెరిసే ఫలాలతో నిండిపోయి ఉంది. ఆశ్చర్యంతో కరణ్ ఒక మామిడి తీసుకున్నాడు. అప్పుడే చెట్టు మృదువుగా చెప్పింది, నా ఫలాలను ఇతరులతో పంచుకుంటే మాయాజలం జరుగుతుంది. కరణ్ గ్రామానికి వెళ్లి ఆకలిగొన్న పిల్లలకు మామిడి పండ్లు ఇచ్చాడు. ఆశ్చర్యంగా మరునాడు చెట్టు మరింత ఎక్కువగా పండ్లు ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే గ్రామస్థులకు ఈ మాయా చెట్టు గురించి తెలిసిపోయింది. అందరూ ప్రేమతో పంచుకోవడం ప్రారంభించారు. ఒకరోజు ఓ స్వార్థపరుడైన వ్యాపారి అన్ని పండ్లను స్వంతం చేసుకోవాలని చూశాడు. కాని చెట్టు కొమ్మలు వెనక్కి ముడుచుకుని అతనికి అడ్డుపడ్డాయి. కరణ్ నవ్వుతూ చెప్పాడు, స్వార్థంతో కాకుండా ప్రేమతో పంచుకుంటేనే దీని మాయాజలం పనిచేస్తుంది. వృద్ధుడు మారిపోయాడు. అతను పండ్లు పంచిపెట్టిన వెంటనే చెట్టు మరింత అందంగా వికసించింది. ఆ రోజునుంచి గ్రామం ఆనందంగా విరాజిల్లింది. కరణ్ అర్థం చేసుకున్నాడు, అలుపెరుగని ప్రేమ నిజమైన మాయాజలం.